లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది జీవన ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి 80 ఇయర్స్ వరకు వచ్చింది. జపాన్ లాంటి కంట్రీస్ లో మోర్ దెన్ 100కి వెళ్ళిపోయింది. ఏ దేశం వెళ్ళినా నేను రెండు నా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకటి టాకింగ్ టు ద ఫార్మర్స్, సెకండ్ ఈజ్ టాకింగ్ టు ద టీనేజర్స్ అండ్ లైఫ్ స్టైల్. ఎందుకనంటే జపాన్ లో సూసైడ్ రేటు హై అయింది. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లోన్లీనెస్. లోన్లీనెస్ కిల్స్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇప్పుడు ఈ మ్యారేజ్ గురించి ఒకప్పుడు 90s ఎరాలో చూసుకున్నప్పుడు, అంటే 1920s ఆ టైంలో చూసుకున్నప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా వాజ్ ఆల్మోస్ట్ 30 ఇయర్స్ 40 ఇయర్సే ఉన్నది. కానీ ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది జీవన ప్రమాణాలు పెరిగినాయి కాబట్టి 80 ఇయర్స్ వరకు వచ్చింది. ఇప్పుడు 69 70కి ఉంది ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం. జపాన్ లాంటి కంట్రీస్లో మోర్ దెన్ 100కి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏమైంది అంటే జపాన్ లాంటి దేశంలో మ్యారేజ్ అనేది ఒక రిడండెంట్ కాన్సెప్ట్ అయిపోయింది. దే ఆర్ డిసింట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్, దే ఆర్ డిసింట్రెస్టెడ్ ఇన్ రిలేషన్షిప్స్, దే ఆర్ డిసింట్రెస్టెడ్ ఇన్ సెక్స్. వర్క్ కల్చర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సైకాలజీ ఏందో మరి అర్థం కాదు. అయితే ఇక్కడ మారుతున్నటువంటి క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఒకప్పుడు మన అగ్రికల్చరల్ సొసైటీ, అప్పుడు లైఫ్ స్పాన్ కూడా తక్కువ కదా. అప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఎర్లీగా పెళ్లి చేసుకునే వాళ్ళు, ఎర్లీగా పిల్లల్ని కనేవాళ్ళు, ఎర్లీగా సెటిల్ అయ్యేవాళ్ళు. 50 సంవత్సరాలు అంటే ముసలితనం అప్పట్లో. ఇప్పుడు 50 సంవత్సరాలు అంటే యంగ్. ఈ రోజుని కూడా చూస్తే 70 ఏళ్ళకు యంగ్ ఉంటారు వాళ్ళు, మంచిగా నీట్ గా. ఒకవేళ బట్టతలు వచ్చినా కూడా విగ్గు పెట్టుకొని మంచిగా నీట్ గా వస్తుంటారు. 80 ఇయర్స్ ఆ టైం వరకు కూడా వస్తుంటారు. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇక్కడ పెళ్లి అనేది భవిష్యత్తులో ఇండియాలో కూడా రిడండెంట్ కాన్సెప్ట్ అవ్వబోతుందా ఈ మారుతున్న టెక్నాలజీతో? ఎందుకనంటే ఒక మనిషిని తనను తాను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సాటిస్ఫై చేసుకోవడానికి ఎంతో టెక్నాలజీ వచ్చేసింది. టెక్నాలజీ విపరీతంగా వచ్చేసింది. ఒక మనిషి ఇవ్వలేని స్వావలంబన ఒక రోబో తనని ప్రేమించి తనకు కావాల్సినటువంటి మాటలు పొగుడుతలు అన్నీ ఇవ్వచ్చు. ఒక మనిషి ఇవ్వలేని సెక్షువల్ గ్రాటిఫికేషన్ ఒక రోబో ఇవ్వచ్చు, లేదా ఆ డివైస్లు ఇవ్వచ్చు, ఏవైనా కావచ్చు, ఇవ్వచ్చు. సో ఫ్యూచర్లో పెళ్లి అనేది ఒక 50 ఇయర్స్ తర్వాత కావచ్చు ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది కంప్లీట్గా. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ జపాన్. ఓకే. లాస్ట్ ఇయర్ జూలైలో ఐ విజిటెడ్ జపాన్. ఓకే. ఐ వాజ్ దేర్ ఫర్ 10 days. ఓకే. ఐ వాజ్ ఇన్వైటెడ్ టు గివ్ మై టాక్, మై రీసెర్చ్ పేపర్. ఇచ్చిన తర్వాత నేను ఏ దేశం వెళ్ళినా, ఇప్పటికీ నేను 12 దేశాలు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా నేను రెండు నా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకటి టాకింగ్ టు ద ఫార్మర్స్, సెకండ్ ఈజ్ టాకింగ్ టు ద టీనేజర్స్ అండ్ లైఫ్ స్టైల్. ఓకే. ఇప్పుడు కాలంలో జపాన్ అనే దాన్ని మనం ఓన్లీ 1-2 విషయాలు తప్ప మనం దేనికి కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకునే స్టేజ్లో జపాన్ లేదు. ఓకే. ఎందుకనంటే జపాన్లో సూసైడ్ రేటు హై అయింది. అందులో స్టూడెంట్స్ సూసైడ్ రేట్ ఎక్కువైపోయింది. ఓకే. సో ఎందుకు ఎక్కువైంది? బికాస్ స్లోలీ మీరు చెప్పిన ఐడియా ఉంది కదా, ఫ్యామిలీ కనెక్ట్ అవుతుందో, స్లోలీ దే ఆర్ డిస్కనెక్టింగ్ అండ్ దే ఆర్ స్టార్టెడ్ సఫరింగ్ విత్ ది లోన్లీనెస్. ఓకే. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ లోన్లీనెస్. లోన్లీనెస్ కిల్స్ ఫ్రమ్ ఇన్సైడ్. సో మనకి రకరకాల కారణాలతో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ లోన్లీనెస్ వల్ల చనిపోయిన సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. సో జపాన్ ఈజ్ నౌ సఫరింగ్ విత్ దట్. ఓకే. ఓకే. అండ్ డిసిప్లిన్ ఉన్నారు, నో డౌట్ వీ మస్ట్ అప్రిషియేట్ దెమ్. అక్కడ 3 layers ఆఫ్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ డాట్ అంటే డాట్కి వస్తుంది ట్రైన్. అండ్ ట్రైన్లోకి వచ్చేటప్పుడు కూడా హెవీ యూజ్ రష్ ఉంటుంది, కానీ ఎక్కడ తొక్కిసలాడు ఉండదు, తోపుడు ఉండదు, డిసిప్లిన్ ఉంటుంది. ఎవరు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళైనా కానీ లైన్లో నిలబడతారు. సో ఎవడన్నా లైన్ నుంచి బయటకు వచ్చినట్టే గ్యారెంటీ వాడు ఇండియన్ అయి ఉంటాడు, వేరే వాడు ఉంటాడు, కానీ వాళ్ళు మాత్రం గారు. సో అంత లైన్ డిసిప్లిన్తో నడుస్తుంటుంది, అంత ఉంటుంది. ఇప్పుడు హిరోషిమా నాగసాకి ఉంది, హిరోషిమాకి కూడా వెళ్ళొచ్చు నేను. బాంబు పడ్డ తర్వాత కొన్ని వీడియోస్ ఉన్నాయి. అక్కడ బాంబు పడ్డాక గంట తర్వాతనే దే స్టార్టెడ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద హిరోషిమా. సీ ఇట్ ఈస్ ఎ రియలీ మైండ్ షిఫ్ట్ అంటారు కదా, ఇట్స్ అ మైండ్ షిఫ్ట్ ఫర్ మీ. ఒక ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత ప్రమాదంలోంచి ఏం జరిగిందో తెలుసుకోవడానికి మనకు అంత టైం పడితే, జపనీస్ వాళ్ళు అట్లా కాదు. దే స్టార్టెడ్ రీబిల్డింగ్ ద ప్లేస్. యూ కెనాట్ ఇమాజిన్ హిరోషిమా హస్ బికమ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ. ఇప్పుడు అద్భుతంగా ఉంది అసలు సిటీ. మంచి లాన్స్, రోడ్లు, ఫుల్ కథ. అసలు ఐ సజెస్ట్ పీపుల్ టు విజిట్ ద జపాన్ ఓన్లీ టు దట్ ప్లేస్. అది మీకు ఎంత ఐ ఓపెనింగ్ ఇస్తుంది అంటే మనిషి ఎన్ని క్రైసిస్లు ఎదుర్కొన్నా సరే
మనం చేయాలనుకుని అనుకుంటే కనుక ఏదైనా చేయొచ్చు అనేది ఇవ్వడానికి దట్ ఈస్ అ ఫస్ట్ ఎగ్జాంపుల్. నెంబర్ 2, ఒక కొలాబరేషన్ కోఆపరేటివ్ ఆలోచన ఉంటే కనుక ఎంత విపత్తునైనా సరే ఎదుర్కొని మళ్ళీ మనం నిలబడడం కలము అని చూపడానికి హిరోషిమా వాజ్ సెకండ్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఇట్. సో ఈ పెళ్లిళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న ఆలోచన కూడా ఇదే. ఈవెన్ ఓన్లీ జపానే కాదు, సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా, యూ టేక్ తైవాన్, యూ టేక్ వియత్నాం, సింగపూర్, ఐ విజిట్ ఆల్ దీస్ కంట్రీస్, మలేషియా, అన్ని దేశాల లోపల అక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే సేమ్ అక్కడ కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, అక్కడ కూడా విమెన్కి ఇష్యూ ఉంటుంది. కానీ విమెన్ ఆర్ మోర్ ఎంపవర్డ్ దాన్ అవర్ కంట్రీ. సో దాంతో దే హావ్ టేకెన్ ఎ డిసిషన్. చాలా మంది ఏమనుకుంటున్నారు, అక్కడ పెళ్లి చేసుకోవడం కంటే ఎక్కువ కుక్క పిల్లలు పెంచుకోవడం బెటర్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే అవుతుంది కదా. సో ఇక్కడ కూడా పప్పీ కల్చర్ స్టార్ట్ అయింది కదా. పప్పీ కల్చర్ స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ ద డేంజర్ టు అవర్ కంట్రీ. ఒకవేళ కనుక మన విలువలు, మన భారతీయత, మన కస్టమ్స్, మన ట్రెడిషన్స్ ఇవన్నీ అనుకుంటే కనుక దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ నీడ్ టు వర్క్. ఏం వర్క్ చేయొచ్చు? ఫస్ట్ యూ ట్రై టు గివ్ ది support and protection for the females' ideas and views, and you need to redesign the formula for how to live a happy life. What are the roles of the family or parents or siblings to involve in the life of the couple? వీటి వల్లనే ఎక్కువ మందికి డిస్టర్బెన్స్ జనరేట్ అవుతుంది. అండ్ కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మామూలు పెళ్లి చేసుకున్నా కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎట్లా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, అవతల వ్యక్తులను అర్థం చేసుకోవడం అంటే ఏంటి, దిస్ షుడ్ బి ద ప్రైమరీ ఎయిమ్ ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్. కాలేజ్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, ఫినిషింగ్ స్కూల్ అంటాం కదా, పోయే కంటే ముందు ఎవ్రీ కాలేజ్ మస్ట్ టీచ్ దిస్. ఒక ఎగ్జామ్ పెట్టద్దు మళ్ళీ, ఓన్లీ దే మస్ట్ మేక్ 100% అటెండెన్స్, ప్రాక్టికల్ అప్రోచ్ తోటి దే షుడ్ హ్యావ్ ఎ కన్వర్జేషన్ అండ్ దే షుడ్ సబ్మిట్ సమ్ ప్రాజెక్ట్ ఆర్ ఓరల్ ప్రజెంటేషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ దే షుడ్ అండర్స్టాండ్, దే నీడ్ టు నీడ్ ఇట్, దే నీడ్ టు అండర్స్టాండ్ అండ్ రియలైజ్ ఇట్. అది చేస్తే అప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ఒకరినొకరు గౌరవించుకొని మనం జీవితాన్ని నడపడానికి ఒకరికొకరు కంపానిషిప్ అవసరం అనే భావనకు రాగడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే ఏంది, ఇది అంతా ఇట్లా ఏమంటారు టామ్ అండ్ జెర్రీ టైప్లో లైఫ్ నడిపిస్తుంటే వై ఎనీబడి కెన్ కమ్ అండ్ ఎంటర్ ఇన్ టు దిస్ అన్హెల్ప్ఫుల్ ఎన్వైరన్మెంట్.